వెల్కమ్ టు మై ఛానల్ KTH Vlogs 77. సో ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు, బ్రదర్ మీ యొక్క లైవ్ సిస్టమ్ ఎట్లా కనెక్ట్ చేస్తున్నారు, అసలు ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు. అయితే ఈ వీడియోలో వచ్చేసి మా దగ్గర ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో లైవ్ కొరకు ఏమేమి మేము వాడుతున్నామో ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఇంకొక వీడియోలో ఎట్లా కనెక్ట్ చేస్తున్నాము, ఎట్లా మేము లైవ్ ఇస్తున్నాం అనేది ఇంకొక వీడియోలో వస్తుంది. సో ప్రజెంట్ నాతో పాటు అయితే పిల్లలు వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో వీళ్ళని మీరు డైలీ మినీ వ్లాగ్లో మీరు చూస్తూ ఉంటారు. వీడి పేరు వచ్చేసి చరణ్, తను వచ్చేసి అనుకమలు, జాన్సన్. వీళ్ళు ముగ్గురు వచ్చేసి లైవ్ వీటన్నిటిని వీళ్ళే సర్దుతూ ఉంటారు. తన అనుకమలు వచ్చేసి ఆపరేట్ చేస్తూ ఉంటాడు అండ్ జాన్సన్ వచ్చేసి ఫొటోస్ ఇవన్నీ ఎడిటింగ్ మొత్తం వీళ్ళే చేస్తారు నాతో పాటు కలిసి. సో ఈరోజు ప్రతిదీ మేము నలుగురం కలిసి మా ఎక్విప్మెంట్స్, మేము పెట్టే లైవ్ ఎక్విప్మెంట్స్ అన్నీ క్లియర్గా మేము చూపిస్తూ ఉంటాము. పిల్లలు ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటారు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో అయితే మా లైవ్ కోసం మేము వాడే ఎక్విప్మెంట్స్లో ఇది వచ్చేసి మెయిన్ అండి, PC కంప్యూటర్ అనమాట. HPలో మేము తీసుకున్నాము. అయితే దీని కాన్ఫిగరేషన్స్ చూద్దాం ఒకసారి. అయితే ఇది వచ్చేసి i5 ప్రాసెసర్ అనమాట, 12th జనరేషన్. ర్యామ్ వచ్చేసి 8GB అనమాట, గ్రాఫిక్ కార్డ్స్ 128 MB, స్టోరేజ్ వచ్చేసి 1.38 TB దాకా ఉంది. అండ్ ఇది వచ్చేసి మాకు ఓవరాల్గా ఈ PC మాకు కాస్ట్ వచ్చేసి 97,000 దాకా పడిందండి. ఇది వచ్చేసి CPU అనమాట. దానికి మేము జెబ్రానిక్స్ సంబంధించింది మేము స్టెబిలైజర్ కూడా తీసుకున్నాము. సో ఇది మా యొక్క లైవ్ మెయిన్ ఇదే సిస్టమ్ అండి, మా లైవ్ సిస్టమ్. దీంట్లో మేము OBS వాడుతూ ఉంటాం అనమాట. సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో మేము వాడేది OBS స్టూడియో అండి లైవ్ కొరకు. సో ఇదొక ఎక్విప్మెంట్స్ అనమాట. నెక్స్ట్ ఎక్విప్మెంట్స్ చూద్దాం రండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ మా లైవ్ ఎక్విప్మెంట్స్ అనమాట. మేము ప్రతి సండే మిగతా ప్రేయర్స్కి వాడే లైవ్ ఎక్విప్మెంట్స్ అనమాట ఇవన్నీ. సో నేను ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి HP ల్యాప్టాప్ అనమాట, టచ్ స్క్రీన్ది. ఇది వచ్చేసి మేము చెప్పే కదండి, లైవ్ జరుగుతున్నప్పుడు పిల్లలు పాడే పాటలు అవన్నీ మేము దీంట్లో ఇంకో OBS సాఫ్ట్వేర్ ఆన్ చేసుకొని మేము దీంట్లో రికార్డింగ్ అనేది చేస్తూ ఉంటాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇవన్నీ ఫోన్సే. ప్రతి ఫోన్ నుంచి మేము లైవ్ అనేది మేము కనెక్ట్ చేసుకుంటాం PCకి. అండ్ 3 గింబల్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ రెండిట్లో ప్రజెంట్ గింబల్స్ ఉన్నాయి, దీంట్లో లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ నా ఫోన్కి పెట్టుకొని నేను ఇప్పుడు యూజ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇది వచ్చేసి ఇంకో ల్యాప్టాప్ అండి, డెల్ ల్యాప్టాప్. ఇది ఎందుకంటే దీంట్లో నుంచి మేము సాంగ్స్ ప్లస్ బైబుల్ వర్సెస్ అవన్నీ చూపించడానికి ఈ ల్యాప్టాప్ యూజ్ చేస్తాము. ఇందాక అక్కడ చూపించిన ల్యాప్టాప్ వచ్చేసి అది ఓన్లీ రికార్డింగ్ అనమాట. అంటే OBS సాఫ్ట్వేర్లో మేము పిల్లలు పాడే పాటలన్నీ రికార్డింగ్ కోసం మేము అది యూజ్ చేస్తాము. అండ్ ఈ ల్యాప్టాప్ వచ్చేసి ఓన్లీ బైబుల్ వర్సెస్ అండ్ సాంగ్స్ కొరకు మేము ఇది యూజ్ చేస్తాము. ఇంకా ఇది మా పిల్లలు జస్ట్ వాయిస్ లైవ్లో వచ్చే వాయిస్ని ఎట్లా వస్తుందో జస్ట్ చూస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్నది స్టాండ్స్ అనమాట మొత్తము. ఇది మీకు వచ్చేసి డిజిటెక్ DTR 550 LW. ఇది మీకు 1500 నుంచి 2000 మధ్యలో ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకో మోడల్ డిజిటెక్లోనే. ఇది వచ్చేసి నాకు తెలిసి డిజిటెక్ ఇక్కడ మొత్తం లేసిపోయింది. కాకపోతే దీని యొక్క ప్రైస్, దీని యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూసుకోండి. అండ్ ఇవన్నీ సేమ్ అదే స్టాండ్స్ అనమాట. ఇది వచ్చేసి సెల్ఫీ స్టిక్ స్టాండ్, చాలా బాగుంటుంది, లాంగ్ ఉంటుంది ఇది. అండ్ ఇది వచ్చేసి మామూలుగా స్టాండ్, లైట్ స్టాండ్ అనమాట, రింగ్ లైట్ అంటారు కదండి, దానికి సంబంధించి స్టాండ్. కాకపోతే మేము ఇట్లాగా రింగ్ లైట్ తీసేసి ఇట్లాగా ఫోన్ హోల్డర్ పెట్టేసుకొని మేము కెమెరా స్టాండ్ ట్రైపాడ్ లాగా యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్యాగ్ వచ్చేసి దీంట్లో మనకి 2 కెమెరాలు మీకు కనిపిస్తుందండి. సో ఇది మా లైవ్ మేము స్టార్టింగ్ ఫస్ట్ లైవ్ పెడుతున్నప్పుడు ఫస్ట్ కెమెరా ఇదే అండి మాది, కెనాన్ EOS 1500D అనమాట. ఇప్పుడు ఇది అంటే వర్క్ అవ్వడం లేదంటే క్లారిటీ అనేది లేదు, దీని నుంచి మేము ఓన్లీ ఫొటోస్ తీస్తాము. నెక్స్ట్ ఇంకో కెమెరా వచ్చేసి సేమ్ కెనాన్లోనే మిర్రర్లెస్ కెమెరా అంటారు ఇది.
EOS అండి, మిర్రర్లెస్ కెమెరా M50 దీని యొక్క మోడల్ వచ్చేసి M50 అంటారు. అయితే ఈ కెమెరా కొన్న తర్వాత పర్ఫార్మెన్స్ అనేది అంటే విజువల్స్ అనేది చాలా బాగుంది. బట్ మెయిన్ ఏంటంటే దీనికి వచ్చిన HDMI పిన్ ఏదైతే ఉందో మైక్రో HDMI ఉంటుంది దీనికి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, అదిగోండి ఇక్కడ కనిపిస్తుంది, ఇది మైక్రో HDMI. ఇది ఏంటంటే పద్దాకల రిపేర్ రావడం వల్ల ఇది ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేము లైవ్ వీడియోకి అయితే వాడట్లేదు. ఇప్పటికీ స్టిల్ మేము 4 times రిపేర్ చేయించాము బెంగళూరులో. దాదాపుగా ఒక్క రిపేర్కి 11,000 దాకా పడుతుంది. అట్లాగా 4 times చేయించాము. అసలు ఈ కెమెరా కొన్నదే మేము 70,000, బట్ మా రిపేర్కి 40,000 దాకా అయింది. అయితే ప్రాబ్లం ఏమన్నా పోయిందా అనుకుంటే లేదండి, మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం వచ్చింది HDMI. ఎందుకంటే పిల్లలు తీసి పెడతా సండే అట్లా వాడుతూ ఉంటాం కాబట్టి. సో ఇదైతే నేను సజెస్ట్ చేయట్లేదు లైవ్ కొరకు, ఇదైతే వేస్ట్. బట్ ఫొటోస్ పరంగా అయితే ఇది చాలా బాగుంటుంది. అండ్ మా దగ్గర లెన్సెస్ కూడా దాని లెన్సెస్ అయితే యాక్చువల్గా ఇరిగిపోయిందండి. మేము 1500Dకి వచ్చిన లెన్సెస్, ఇది ఒక చిన్న లెన్సెస్ 1855mm అనమాట. ఇంకో లెన్సెస్ వచ్చేసి ఇది ఇంకో లెన్సెస్ అంటే లాంగ్ అనమాట. ఇది వచ్చేసి 55 to 250mm లాంగ్ షాట్ ఇది వచ్చేసి. సో ఇది కెమెరా సెటప్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మీకు ఫోన్స్ ఇందాక చెప్పే కదండి, ఇవన్నీ మేము లైవ్ పర్పస్గానే వాడతాము. ఏమేమి ఫోన్లో కూడా నేను చెప్తాను. ఇది వచ్చేసి iPhone 12 అనమాట. తర్వాత ఇది వచ్చేసి Samsung A35. నెక్స్ట్ ఇది వచ్చేసి Samsung A55. ఇది వచ్చేసి ఒప్పో F19s అనమాట. తర్వాత ఇది వచ్చేసి IQ Z7 Pro. ఇది ఇంకోటి Z9 అనమాట. ఇది IQ. దీంట్లోనే మేము ఫొటోస్ హైలైట్స్కి సంబంధించిన వీడియోస్ అవన్నీ తీస్తూ ఉంటాం మేము. సో ఇదండి. ఇంకా ఇది వచ్చేసి నా వ్లాగ్ మైక్ అండి, హోలీ ల్యాండ్. రీసెంట్గానే తీసుకున్నాను. దీని మీద కూడా ఒక వ్లాగ్ చేస్తున్నాను, అది నేను త్వరలో వ్లాగ్ కూడా పెడతాను. సో మా ఎక్విప్మెంట్స్, లైవ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అయితే ఇవే అండి. మేము వాడే ప్రతి లైవ్ ఎక్విప్మెంట్ ఇదే. ఇందాక మీకు అక్కడ చూపించే కదా, అక్కడ ఉన్న PC కంప్యూటర్ అదొకటి, దాంతోపాటు ఇక్కడున్న ఈ మొత్తము ఉంటుంది. అండ్ ఫైనల్గా మీకు చూపించాల్సింది ఏంటంటే ఈ లైవ్ సిస్టమ్ అన్నీ మేము డిస్ప్లే ఇక్కడ కనిపిస్తున్న టీవీ అండి. ఇది వచ్చేసి 55 inches సోనీ కంపెనీ. చాలా బాగుంటుంది, సోనీ కంపెనీ అనమాట ఇది. సో ఇది మేము లైవ్ కనిపించే ప్రతిదీ దీంట్లో మేము డిస్ప్లే చేసి చూపిస్తాము. ఇదండి. సో ఇదే అండి మా యొక్క లైవ్ ఛానల్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఇవి. అయితే వీటి కనెక్షన్స్ ఎట్లా అనేది కూడా మేము నెక్స్ట్ వీడియోలో మీకు పక్కాగా చూపిస్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. వీటి ప్రైసెస్ ఎట్లా ఏంటనేది నాకు కామెంట్స్లో ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్స్లో పెట్టండి. నేను డ్యామ్ షూర్గా మీకు వాటి ప్రైసెస్ ఏంటి, ఎంత పడింది అనేది ప్రతిదీ నేను డీటెయిల్గా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.